హలో. 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 నమస్తే అండి. నమస్తే. వీలైతే మీ వివరాలు చెప్పగలుగుతారండి? నేను వైజాగ్ సౌండ్ సౌండ్ పెంచు. కెరీటింగ్ క్లాస్ ఓకే అండి. అంటే మా బాబుకి ఇప్పుడు 11 ఇయర్స్ అయ్యింది. హ్మ్. తర్వాత బాబుని కొంచెం హాస్పిటల్లో చెప్పండి. వింటున్నాను, చెప్పండి. పెంచాను. హ్మ్. పెంచడం వల్ల ఏమైందంటే పిల్లలు అంటే మన క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశాడండి. లాజిక్ స్టడీ చేయడం వాళ్ళు కూడా చదవడం స్టార్ట్ చేసేసరికి వాళ్ళ సొసైటీలో ఏంటంటే హ్మ్. ఫ్రీడమ్ ఇస్తున్నారు, ఆల్రెడీగా పెంచుతున్నారు, క్రమశిక్షణలు అలా ఇలా అంటే స్టార్ట్ చేశారు. నా మీద ప్రెజర్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు. హుహు. హ్మ్. ఎలా చేయాలో అర్థం కాదు. అది యూజ్ చేస్తాను. ఓకే అండి. మీకు ఎవరి నుంచి ప్రెషర్ వస్తుందండి బాబుని మీ వల్లనే ఇలా అవుతున్నాడని? అంటే చుట్టుపక్కల ఉంటారు కదండి. హ్మ్. హ్మ్. మామయ్య గారు హ్మ్. ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళ నుంచి కూడా ఉంది ప్రెషరు. స్ట్రైట్ వాళ్ళు అవుతుంది అంతే. ఓకే. అంటే మీరేమైనా బాబుని ఇలానే పెంచాలి, ఇలాంటి మార్పు నేను చాలా ప్రెజర్ కాదని తెలిసాను. సార్ హ్మ్. ట్రీట్మెంట్ వెళ్ళిన తర్వాత చాలా మార్పు వచ్చింది. హ్మ్. ఫస్ట్ వాళ్ళు నేను మార్చి బాబుని ఎలాగా పేరెంటింగ్ ఎలా చేయాలి అని తెలుసుకున్నాను. హ్మ్. ఏంటంటే సొసైటీ ఎలా ఉంటుంది, క్రమశిక్షణ పిల్లల్ని చేయాలి, ఓకే. ఇట్లా ఓకే. అలా చేయాలి, అది పిల్లలకి ఏం చెప్పట్లేదు ఇలా అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే అండి. మీరు వాయిస్ మ్యూట్ చేయండి. సార్ మాట్లాడుతున్నారు. రైట్. బ్రీఫ్‌గా ఒకసారి చెప్పండి. నాకు సరిగ్గా వినిపించలేదు. ఆవిడ బిడ్డని తను పెంచుకునే ఆహ్, దానికి మిగతా వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. అవునండి. బాబుని మంచి క్రమశిక్షణగా పెంచాలని ఆవిడ అనుకుంటున్నారు. బట్ ఇంట్లో వాళ్ళ అత్తామామలు గాని, చుట్టుపక్కల వాళ్ళు గూడా బాబు బిహేవియర్ చూసి మీరు బాబుని ఇలా చేయాలి, ఇలా పెంచాలి అనే ఇదిలో ఆ కోణంలో చెప్తున్నారందరూ. హ్మ్. ఆవిడేంటంటే నేను ప్రయత్నిస్తున్నాను. కానీ అందరేంటంటే నా ప్రయత్నం లేదు అంటున్నారు. దీనివల్ల నేను సఫర్ అవుతున్నాను బాగా ఆ! మెంటల్‌గా అని చెప్తున్నారు. రైట్. పిల్లలు అనేవారు కేవలం తల్లికి మాత్రమో, లేకపోతే తండ్రికి మాత్రమో ఆస్తి కాదు. హ్మ్. ఇది ఒక కలెక్టివ్‌గా సమాజానికి చెందిన వాళ్ళు. హ్మ్. ఆ కుటుంబానికి చెందిన వాళ్ళు. చాలామంది ఏం చేస్తారంటే సడెన్‌లీ నా ప్రోగ్రామ్స్ వినటం ద్వారా కానీ, లేదంటే నా దగ్గర కౌన్సెలింగ్ వచ్చిన తర్వాత కంప్లీట్‌లీ అలా పెంచాలి. రాఘవ గారు చెప్పారు గదా! ఈ విధంగా పెంచితే ఈ విధంగా అవుతది కదా! అని వాళ్ళు కొంత మార్చి పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే నేను చెప్పినటువంటి పాజిటివ్ పేరెంటింగ్. హ్మ్. లేదంటే ఇంతకుముందు ఇలా ఉండేది నెగెటివ్ పేరెంటింగ్. అంటే పిల్లలు దొంగలు, పేరెంట్స్ ఏదో పోలీసులు అన్నట్టు శిక్షించటము ఇటువంటివి చేస్తూ ఉంటారు. అలా కాకుండా ప్రేమగా పెంచాలి. ఓర్పుతోని, ఓపికతోని, వాళ్ళతో స్నేహంతోని హ్మ్. ఉండి మార్పు తీసుకురావాలనేది ఇద్దరు పేరెంట్స్‌లో ఎవరో ఒకరు మదర్ కానీ, ఫాదర్ కానీ రియలైజ్ అవుతారు. నేర్చుకుంటారు. తర్వాత నుంచి అలా పెంచే ప్రయత్నం చేస్తున్నప్పుడు తమ జీవిత భాగస్వామి అంటే ఆ బిడ్డకి మరొక పేరెంట్ ఎవరైతే తండ్రి గాని, తల్లి గాని వాళ్ళు సహకరించరు. వాళ్ళ నమ్మిన విధానంలో వాళ్ళు చేస్తూ ఉంటారు. హ్మ్. ఇక్కడ కాన్‌ఫ్లిక్ట్ వస్తూ ఉంటది. నేను చేయలేకపోతున్నాను అని వాళ్ళు అంటూ ఉంటారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆ బిడ్డ అంటే మీ ఒక్కరి బిడ్డ కాదు. హ్మ్. మీ భర్త లేదంటే మీ యొక్క భార్య కలిపి వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి ఇద్దరూ హింసించే కంటే కూడా, ఇద్దరూ కూడా నెగెటివ్ పేరెంటింగ్‌లో ఉండి, హ్మ్. బెదిరించి, వాళ్ళని టార్చర్ పెట్టి, వాళ్ళని కన్నింగ్‌గాను లేదంటే యాంక్సైటీ డిజార్డర్‌లోకి మార్చే కంటే కూడా, కనీసం ఒక పేరెంట్ అన్నా కాస్త మెచ్యూర్డ్‌గా ఉండి, ఒక పేరెంట్ అన్నా వాళ్ళని పెట్టేటువంటి ఆ యొక్క హింస తగ్గుతుంది. అంతవరకు చూడాలి. హ్మ్. అయితే ఇంకొక అదర్ పేరెంట్ ఆ ట్రెడిషనల్ మెథడ్‌లో ఉన్నప్పటికీ, లేదంటే గ్రాండ్ పేరెంట్స్ కూడా ట్రెడిషనల్ మెథడ్‌లో ఉన్నప్పటికీ, కొంత మనము వాళ్ళని కాదనకుండానే మనము మన మెథడ్‌లో కొంత వాళ్ళతో ఉంటే, ఆ బిడ్డ కనీసం ఎప్పుడన్నా సమస్య వచ్చినప్పుడు, ఇద్దరిలో కనీసం ఒకరి దగ్గరికన్నా వచ్చే అవకాశం ఉంటది. అంతవరకే మనం ట్రై చేయాలి తప్ప, నేను మారాను కాబట్టి నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ మారిపోవాలంటే అంత తేలిక కాదు, సాధ్యపడదు. హ్మ్. సో, కనీసం మీరు మదర్‌గా మీరైనా సరే స్నేహంగా ఉంటున్నప్పుడు, ఆ బాబు గాని, పాప గాని ఎప్పుడన్నా సమస్య వచ్చినప్పుడు, తను పొరపాట్లు జరిగినప్పుడు వచ్చి కనీసం మదర్‌తో చెప్పుకుంటది. లేదంటే ఫాదర్ రియలైజ్ అయితే ఫాదర్‌తో చెప్పుకుంటది. ఒకరిని చూసి మరొకరు కూడా మారారనుకోండి ఇంకా హ్యాపీ. ఇద్దరు కూడా చక్కగా వాళ్ళు మార్చుకొని పేరెంటింగ్ చేస్తే ఇంకా మంచిది. కాకపోతే ఎంత వీలైతే ఏదైనా సరే మనం వీలైనంత అనేది పెద్దగా రాసి పెట్టుకోమని చెప్తూ ఉంటా. ఏ ప్రయత్నమైనా నేను వీలైనంత వరకు చేస్తాను. హ్మ్. వీలు కాకపోతే నేను చేయగలిగిందేమీ లేదు. హ్మ్. కాబట్టి మంచిగా పెంచుకోవాలని కోరిక అందరికీ ఉంటుంది. ఇప్పుడు నేను నా వైఫ్ కూడా
ఒకే మాట మీద ఉండలేం కదా! వీలైనంత వరకు ఉంటాము. ఒక్కొక్కసారి నా వైఫ్ ఇంకో రకంగా తను ఆలోచించి అలా ఉండాలని అనుకోవచ్చు. స్టిల్ నా ప్రయత్నం మాత్రం నేను ఆపను. అలాగే ఆవిడ కూడా తన ప్రయత్నం ఆపకుండా కంటిన్యూ చేస్తూ ఉండాలి. కొట్లాడటము, వాళ్ళతో కాన్‌ఫ్లిక్ట్స్ తెచ్చుకోకుండా వీలైనంత వరకు అండర్‌స్టాండింగ్‌తోని వెళ్ళినట్లయితే తక్కువ ప్రెషర్ ఆ పిల్లల మీద పడుతుంది. ఓకే. రైట్? నెక్స్ట్ కాల్.